హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మంచి మాట. ఈరోజు నేను దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కషాయం చేసుకొని తాగితే ఈజీగా వితిన్ 2-3 డేస్లో ఎటువంటి మందులు వాడకుండా ఈజీగా తగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఈ కషాయం చేయడానికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మనం ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా గుప్పెడు వేపాకుల్ని, కొంచెం తులసాకుల్ని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, 3 చిన్న ముక్కల దాల్చిన చెక్కలు, సొంటి, ఒక 3 లేదా 5 లవంగాలు, ఒక 5 మిరియాలు. నాకు ఇక్కడ లవంగాలు అవైలబుల్గా లేవండి, మీ ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా లవంగాలు యాడ్ చేసుకోండి. సొంటిని మెత్తగా పౌడర్లో చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక పాత్రలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఇందులో చూడండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో మీరు కూడా అలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టాలి, మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ 2 గ్లాస్ వాటర్ కూడా 1 గ్లాస్ అయ్యేంతలా బాగా మరిగించాలి. చూడండి, నేను 1 గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతేనండి, కషాయం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కషాయంలో సగం నైట్ పడుకునే ముందు తాగాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే, లేదంటే బ్రష్ చేయక ముందు కూడా తాగొచ్చండి. సో ఈ విధంగా తాగినట్లయితే మీకు 2-3 డేస్లో ఈజీగా తగ్గిపోతుందండి. అలాగే హాట్ వాటర్ తాగుతూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆవిరి పట్టినట్లయితే నిజంగానే 2-3 డేస్లో తగ్గుతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.